నడిచి వెళ్తున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి నడి రోడ్డుపై కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్లో మంగళవారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొరివి భిక్షమ్మకు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె భర్త మల్లయ్యకు మధ్య కొంతకాలంగా తగాదాలున్నాయి. వీరికి 2 కుమారులు ఉన్నారు. అయితే తగాదాలపై స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకునేందుకు మంగళవారం భిక్షమమ్మ గ్రామానికి వచ్చింది. వారితో మాట్లాడిన తర్వాత వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమెను ఢీకొట్టారు. భిక్షమమ్మ కింద పడిపోవడంతో దుండగులు కారు దిగి తమ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వివాహేతర సంబంధాల అనుమానంతోనే భిక్షమమ్మ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. క్లూస్ టీం కత్తి ఇతర ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఏ కారణంతో అటాక్ చేశారన్నదే పాయింట్. ఎవరు చంపించారు, కరెక్ట్గా పెద్దల సమక్షంలో పంచాయతీ ముగిసిన తర్వాతే దాడి చేయడం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.